అందరిగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామందికి ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అని సి ప్రోగ్రామింగ్ అని అలా సబ్జెక్ట్ అయితే ఉంటే దీన్ని రకరకాలుగా పిలుస్తారనమాట. సో సి లాంగ్వేజ్ కూడా అంటారు. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలామంది టఫ్గా ఫీల్ అవుతుంటారు. సో కొంతమందికి ఏంటంటే సబ్జెక్ట్ అయితే బాగొచ్చు, బట్ ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలో తెలియదు అనమాట. సో మార్క్స్ అనేది తగ్గుతాయి, పాస్ ఏమో అయిపోతారు, బట్ మార్క్స్ అయితే తగ్గుతాయి. సో ఎలా అటెంప్ట్ చేయాలి, నెక్స్ట్ సిలబస్ ఏంటి, ఎలా నేర్చుకుంటే ఇంకా టైం ఉంది. ఐ థింక్ డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్. సో మ్యాక్సిమం ఈ ప్రోగ్రామింగ్ అనే సబ్జెక్ట్ వచ్చేసి డిసెంబర్ ఎండింగ్ కానీ అంటే జనవరి 10th లేదంటే 8th ఆ మధ్య అయితే ఎండ్ అవుతుంది ఈ ఎగ్జామ్ అనేది. సో ఇంకా టైం ఉంది. సో ఈ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీడియోని అయితే జాగ్రత్త చూడండి, మీకు చాలా కంటెంట్ దొరుకుతుంది దీంట్లో. సో దీని ద్వారా మీరు పాస్ అవ్వచ్చు, లేకపోతే మీకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎక్కువ స్కోర్ కూడా చేయొచ్చు అనమాట. ఇంతవరకు మీరు ఏం చదువుకోకున్నా కూడా ఇప్పటి నుంచి నేను చెప్పినట్లు చదివినా కూడా ఈజీగా పాస్ అయితే పాస్ అయిపోవచ్చు. సో ఫస్ట్ సిలబస్ ఏంటో చూద్దాం, అసలు చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇదనమాట మన సిలబస్ అనేది, సి ప్రోగ్రామింగ్ సంబంధించి ఇది సిలబస్ అయితే ఇది. సో ఫస్ట్ యూనిట్ గురించి అయితే నేను మాట్లాడను, లాస్ట్లో మాట్లాడుకుందాం ఫస్ట్ యూనిట్ గురించి. ఇది మొత్తం థియరీ మీదే అనమాట. ఒకవేళ వాడు ప్రోగ్రామ్ అడుగుదాం అనుకున్నా కూడా దీంట్లోంచి అడగలేడు అనమాట. సో ఈ ఫస్ట్ యూనిట్లోంచి వాడు ప్రోగ్రామ్ ఒకవేళ అడుగుదాం అనుకున్నా కూడా అడగలేడు. ఓకే, ఒకవేళ చిన్నగా మనం అడిగితే అడగచ్చు, బట్ మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేస్తాడు. 90% ప్రోగ్రామ్ అయితే ఉండదు ఫస్ట్ యూనిట్ నుంచి. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అయితే మీకు తెలుసు అనుకుంటా. సో 1 minute ఇక్కడ. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఫస్ట్లో 2 మార్క్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్లో A2 ఐ థింక్ ఎఫ్ దంకో ఏమో ఉంటాయి. సో మళ్ళీ సెకండ్ నుంచి మీకు 10 మార్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఏబి అని ఒక 5 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి ఐ థింక్. 2లో ఏబి, 3లో ఏబి, అట్లా ప్రతిదానికి ఏబి ఉంటాయి, మళ్ళీ దానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మోడల్ పేపర్ ఒకసారి అయితే మీకు చూపిస్తాను మళ్ళీ. సో ఫస్ట్ అయితే సిలబస్ చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ అయితే ఇదనమాట. ఫస్ట్ యూనిట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదైతే టోటల్ థియరీ పార్ట్ అనమాట. దీంట్లోంచి దీన్ని అయితే అస్సలు వదలకండి ఫస్ట్ యూనిట్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ మనకి ఫస్ట్ యూనిట్ అయితే ఎలాంటి వాడైనా రాస్తాడనమాట. సో దాని గురించి మాట్లాడదాం. బట్ ఎక్కడ మనకి ఇబ్బంది అవుతుందంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనమాట. ఇక్కడ ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ప్రోగ్రామ్స్ అడుగుతాడేమో అని చాలామందికి భయం అనమాట. సో దీనిలలో కూడా ప్రోగ్రామ్స్ అడిగేదానికి కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. అది మీకు ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ పేరులోనే ఉంది. అంటే మీకు ఇంకా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ప్రోగ్రామింగ్ అంటే ఏంటో. సో అందుకు మీకు డెప్త్ అయితే అడగడనమాట. మ్యాక్సిమం వాడు చూస్ చేసి పెట్టుకొని అంటాడు ఈ ప్రోగ్రామ్స్ అని. ఓకే, సమ్ సర్టెన్ ప్రోగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాంటి ప్రోగ్రామ్సే అడుగుతాడు. ఆ ప్రోగ్రామ్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ యూనిట్ 2. సో యూనిట్ 2లో నుంచి మీకు ఈ ప్రోగ్రామ్ అడగచ్చు, లేకపోతే థియరీ పార్ట్ క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్ అడిగితే ఒకవేళ ఏమడుగుతాడు, మల్టిప్లికేషన్ టేబుల్ అయితే అంత వెళ్ళడు. సో 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయండి అంటాడు. అదొక ప్రోగ్రామ్. వైల్ లూప్ ఉపయోగించి రాయండి, సేమ్ ఇదే క్వశ్చనే, వైల్ లూప్ ఉపయోగించి రాయండి, ఫర్ లూప్ ఉపయోగించి రాయండి అంటారు. చిన్నది మీకు చాట్ జీపీటీని అడిగినా కూడా ఒకవేళ పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా కూడా కొంచెం చిన్న కన్వర్ట్ చేసి ఫర్ లూప్ యూజ్ చేసి అంటే తగ్గించేస్తుంది. ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే మీకు స్క్వేర్ బ్రాకెట్స్ కానీ అలా బ్రేసెస్ ఉంటాయి కదా, ఆ బ్రేసెస్ దగ్గర మీరు ఎక్కువ ప్రోగ్రామ్ ఉందేమో అనుకుంటారు, దాన్ని తగ్గించి రాయొచ్చు అనమాట. బట్ మీరు ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు కొంచెం బ్రాకెట్ అంటే కొంచెం స్పేస్ ఇచ్చి రాయండి. అంటే ప్రోగ్రామ్స్కి చూసాను ఆ ప్రోగ్రామ్ కూడా ఎట్లా రాయాలి అని. సో ఇక్కడైతే యూనిట్ 2లో కంట్రోల్ స్ట్రక్చర్స్ అని ఉంది. ఓకే, ఇంకా డైరెక్ట్ ఒకవేళ 10 మార్క్స్ అడగాలనుకోండి, ఈ క్వశ్చన్స్ అనేది ఒక దగ్గర రాసుకుంటుండండి. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు ఒక గ్రాఫ్ వస్తుంది. ఓకే 1 minute, నేనైతే వైఫై కనెక్ట్ చేస్తాను, ఒక్క నిమిషం. యా కనెక్ట్ అయింది. సో మనమైతే క్రోమ్లోకి వెళ్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అని. సో ఒకవేళ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడిగాడు అనుకోండి, సో ఇది. సో 1 minute లోడ్ అవుతుంది. ఓకే, ఇదేదో ఓపెన్ అయింది. సో ఈ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా మీకు, ఇది కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డైరెక్ట్ 10 మార్క్స్ అడిగారంటే ఈజీగా రాయొచ్చు మీరు. సో కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ 3 ఉన్నాయి. ఈ యూనిట్ అంతా కవర్ అయిపోతుంది. ఈ యూనిట్ అంతా దీన్ని నేను ఇక్కడ చూసుకోవచ్చు. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇక్కడ యూనిట్లో మొత్తం కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఒక్క వీడియో ఏదన్నా యూట్యూబ్లో పర్టికులర్గా మీరు కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఒక్క వీడియో చూసారంటే సెట్ అయిపోతుంది. ఎందుకంటే కంట్రోల్ స్టేట్మెంట్స్లోనే ఇక్కడ మీరు ఇమేజెస్లో చూడవచ్చు, ఈ గ్రాఫ్ కూడా చూసుకున్నారంటే మీరు థియరీ పార్ట్ రాయొచ్చు అనమాట. 1 minute. సో ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఇఫ్ వస్తుంది, ఇఫ్ ఎల్స్ వస్తుంది, స్విచ్ కేస్ వస్తుంది.
సో ఇఫ్ అంటే ఏంటంటే ఓన్లీ ఇఫ్ ఉపయోగించి మాత్రమే రాస్తావు, ఓన్లీ ఇఫ్, ఎల్స్ అనేది వాడవు. ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ అనేది ఉపయోగిస్తావు, నెక్స్ట్ ఎల్స్ అనేది ఉపయోగిస్తావు, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కూడా. ఓకే, ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఇఫ్ ఎల్స్ వస్తుంది అనమాట. సో అలాగా ఒకవేళ దీనికి ఒకవేళ ఈ ఇఫ్ ఎల్స్కి సంబంధించి ప్రోగ్రామ్ ఒకవేళ అడిగాను అనుకోండి, ఏంటి అడుగుతాడు, ఇవే అడిగేది. మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి, ఇవి తప్ప ఇంక వేరే వాడగడు. ఫస్ట్ ఏంటంటే 1 minute ఒక దగ్గర నేను రాస్తాను అనమాట. సో మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి సో ప్రోగ్రాము ఒకవేళ టోటల్ కంట్రోల్ స్టేట్మెంట్స్కి సంబంధించి 1 minute. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడిగాడు అనుకోండి, అది గ్యారంటీ 10 మార్క్స్కే ఉంటుంది అనమాట. ఎందుకంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే మొత్తం ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవన్నీ మీరు చూడొచ్చు. డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే వస్తాయి, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అన్న కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ కిందకే వస్తాయి. సో జంప్ స్టేట్మెంట్స్ అన్న కూడా ఈ 3 రాయాలన్నమాట. ఈజీగా పాటుగా అయితే రాసేయచ్చు. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అడిగినారంటే 10 మార్క్స్. ఆ డయాగ్రామ్ వేసేసి మీరు 10 మార్క్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఇవేంటో చూద్దాం. సో ఇఫ్ ఎల్స్, స్విచ్ కేస్. సో ఇఫ్ ఎల్స్ మీద ఒకవేళ ఆయన అడగాలి అని అనుకున్నాడు అనుకోండి, సో ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ అన్నీ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇఫ్ ఎల్స్ ఇవన్నీ ఒకదాని కిందకి వస్తాయి. సో దీని మీద ఒకవేళ ప్రోగ్రామ్ అడగాలనుకున్నాడు అనుకోండి, సో సింపుల్గా 5 మార్క్స్ కడిగేసి ఈవెన్ ఆడ్ కనుక్కోండి అంటాడు అనమాట. ఈవెన్ ఆడ్, ఓకే, ఈవెన్ ఆడ్ ఫైండ్ అంటే ఒక ప్రోగ్రామ్ రాయండి, ఈవెన్ ఆడ్కి ఒక ప్రోగ్రామ్ రాయండి అంటాడు. ఒకవేళ ఈవెన్ ఆడ్ కాకోకుండా ఇంకేమైనా దీని మీద అడిగాడు అనుకోండి, ఎలాంటివి అడుగుతాడంటే లైక్ బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే 3 నెంబర్స్ ఇచ్చేస్తాడు వాడే. 3 నెంబర్స్ ఇచ్చేస్తాడు, దాంట్లో నువ్వు ప్రోగ్రామ్ రాయాలి. ఏది బిగ్గెస్ట్ నెంబర్ అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి ఆ 3 నెంబర్స్లో. సో అలా అడుగుతాడు. ఇంతకు మించి దీంట్లో అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో ఇది దీంట్లో ఇది. సో మళ్ళీ దీంట్లో వచ్చేసి ఈవెన్ ఆడు ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగించే రాయమంటాడు ప్రోగ్రామ్. అలాంటి కండిషన్స్ అడగడు. ఎప్పుడన్నా ఒకవేళ క్రిటికల్గా అడగాలన్నప్పుడు అలా అడుగుతాడు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దాం ఇంకా అని అలాంటివి అడుగుతుంటాడు. సో అలాంటివి అయితే మీరు చూడొచ్చు, ఈజీగానే ఉంటాయి ప్రోగ్రామ్స్. సో ఇఫ్ ఎల్స్ అనేది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్విచ్ కేస్. సో స్విచ్ కేస్ అంటే ఏంటంటే ఆప్షన్స్. అంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అనేవి ఆప్షన్స్ అనేది తక్కువ ఉంటే దాన్ని వాడతాం. స్విచ్ కేస్ అనేది ఎప్పుడు వాడతామంటే మనకు చాయిసెస్ అనేది ఎక్కువ ఉన్నాయి, అలాంటప్పుడు వాడతాడు. సో స్విచ్ కేస్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాడు, బట్ ఒక్క మారు మీరైతే చూసుకోండి దాన్ని. సో స్విచ్ కేస్లో అడిగితే ఏంటాడు కనుక అంటే ప్రోగ్రామ్ ఒకవేళ అడగాలనుకున్నాడు అనుకోండి, సో వీక్స్ గురించి అడుగుతాడు. ఓకే, వీక్స్ ఉంటాయి కదా, ఆ వీక్స్ గురించి రాయమంటాడు. అంటే వీక్స్కి సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి, కేస్ 0 అని, స్విచ్ కేస్ అనమాట. ఇక్కడ స్విచ్ అనేది ఒక కీవర్డ్, కేస్ అనేది ఒక కీవర్డ్. దీన్ని ఉపయోగించి ఒక ప్రోగ్రామ్ రాయమంటాడు. ఒకవేళ రాయమన్నాడు అనుకోండి, మ్యాక్సిమం అడగడు, అవాయిడ్ చేస్తాడు. బట్ అడిగాడు అనుకోండి ఇలా రాస్తాడు. చాలా ఈజీ కాన్సెప్ట్ అనమాట. దీన్ని అందరూ స్కిప్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ ఈజీ టాపిక్. సో స్విచ్ కేస్ అనమాట. దీని మీద అడగాలనుకుంటే అవి అడుగుతాడు అనమాట. స్విచ్ కేస్ మీద ఏంటి వీక్స్ గురించి కానీ మంత్స్ గురించి కానీ. మంత్స్ అయితే చాలా వెళ్ళిపోతాయి, సో మంత్స్ అడగడు. ఒకవేళ ఇలా అడగచ్చు, ఒకవేళ యూజర్ అనేవాడు 1 ఎంటర్ చేశాడు అనుకోండి, సో మనకి 1 అని ప్రింట్ కావాలి. నెక్స్ట్ ఒకవేళ యూజర్ అనేవాడు 2 ఎంటర్ చేశాడు అనుకోండి, సో మనకి 2 అనేది ప్రింట్ కావాలి. అలా 9 దాకా కానీ 10 దాకా కానీ అలా అడగచ్చు. సో ఇది కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ అనేది అయిపోయింది. ఓకే, ఇఫ్ ఎల్స్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. సో ఇటరేషన్ స్టేట్మెంట్స్ అన్న లూపింగ్ స్టేట్మెంట్స్ అన్న అవి రెండు ఒకటే, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఫర్, వైల్, డూ వైల్. సో డూ వైల్ మ్యాక్సిమం అడగడు అనమాట, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాడు. ఒకవేళ లేదు అడగాలనుకుంటే 5 మార్క్స్కి అడగడు డూ వైల్ది. ఫర్, డూ వైల్ రెండు కంబైన్ చేసి అడుగుతాడు. ఓకే, ఏమంతా ఇదేముండదు, బట్ చూసుకోండి అంటే మీరు ఫర్, వైల్, డూ వైల్. సో దీని మీద ఒకవేళ ప్రోగ్రామ్స్ అడగాలనుకున్నాడు అనుకోండి, సో ఫస్ట్ ఫర్ లూప్ మీద చూద్దాం. సో లూపింగ్ అన్నా లేదంటే ఇటరేషన్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే. సో ఇటరేషన్ స్టేట్మెంట్స్ అన్న ఒకటి. సో దీంట్లో 1 minute స్పేస్ వదులుతాం, మీకు అర్థమవుతుంది. సో దీనికి స్పేస్, ఇది ఇఫ్ సంబంధించింది, ఇది లూపింగ్ స్టేట్మెంట్ సంబంధించి.
సో దీంట్లో లూపింగ్ స్టేట్మెంట్స్లో ఒకవేళ ఫర్క్ అడిగాడు అనుకోండి, సేమ్ ఫర్క్ ఏం లేదు. సో ఫర్ ఒకవేళ అడగాలనుకుంటే సో 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయండి అంటాడు. ప్రోగ్రామ్ ఒకవేళ అడగాలనుకున్నాను అనుకోండి, రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ప్రింట్, లేదంటే ఏమడుగుతా అంటే ఇక్కడ 10 తీసేసి ఎన్ అనేది ఇస్తాడు. అంటే యూజర్ అనేవాడు ఎన్ అంటే ఒకవేళ సంథింగ్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను యూజర్ అనేవాడు అంటే నేనే యూజర్. సో నేనైతే 100 అనేది ఎంటర్ చేశాను అనుకోండి, నాకు ఈ ప్రింట్లో 100 నెంబర్స్ అనేది రావాలి. ఓకే, 1 to n నేను 80 ఎంటర్ చేస్తే 80 దాకా నెంబర్స్ రావాలి, ఆగిపోవాలి. నెక్స్ట్ 50 ఎంటర్ చేశాను అనుకోండి, 50 దాకా ప్రింట్ అవ్వాలి, తర్వాత ఆగిపోవాలి. ఇలా అడుగుతాడు. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ వైల్ లూప్ ద్వారా ఉపయోగించి రాయమంటాడు. ఓకే, అంటే రెండు అడగడు, అడిగితే ఫర్ లూప్ అడుగుతాడు, లేదంటే వైల్ లూప్ అడుగుతాడు. సో సేమ్ వైల్ లూప్ కూడా అంతే. సో ఇది ఇంతకు మించి వెళ్ళాడు అనమాట. ఫర్ కానీ వైల్ కానీ ఇంతకు మించి వెళ్ళాడు. ఓకే, ఇక థియరీ పాడడానికి కానివ్వండి మీరు ఈజీగా రాయొచ్చు. కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కనిపించింది, అవి మొత్తం ఈ గ్రాఫ్ వేసేయండి, చూసుకోండి మీరు ఒక మారు రాసి ఇచ్చేలాగా. సో డూ వైల్ నుంచి సేమ్ దీనికి సంబంధించి అడుగుతాడు. సో డూ వైల్ కూడా మీరు ఇదే డూ వైల్ మ్యాక్సిమం అడగడు, నేను గ్యారంటీ చెప్తున్నాను. డూ వైల్ అయితే అస్సలు ముట్టుకోడు నాకు తెలిసి. ఇంకొకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఎందుకంటే చాలామంది చూసుకోరు డూ వైల్, ఏముందిలే డూ వైల్ అని చూసుకోరు. సో అలాంటప్పుడు ఒకవేళ డూ వైల్ లూప్ అడిగితే అడుగుతాడు అంతే. ప్రోగ్రామ్ మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాడు. సో ఇంకొక విషయం ఏంటంటే, క్వశ్చన్స్లో అనేది ఎగ్జాంపుల్ అని అడిగాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఐ థింక్ ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూపింగ్ స్టేట్మెంట్స్, అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ విత్ ఎగ్జాంపుల్స్ అంటాడు. అట్లాంటప్పుడు మీరు ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాయాలి, ఎందుకంటే ఇది సంబంధించిన ఓన్లీ ప్రోగ్రామ్ ఇది. సో విత్ ఎగ్జాంపుల్స్ అనడానికి ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ప్రోగ్రామ్ అయితే రాసండి. ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి, ప్రతి ఒక్క టాపిక్కి ఒక చిన్న ప్రోగ్రామ్ చూసుకోనండి. ఒకవేళ వాడు కండిషనల్ స్టేట్మెంట్స్ అని అనుకోండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఇవన్నీ కంబైన్గా వస్తాయి. సో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్న కండిషనల్ స్టేట్మెంట్స్ అన్న ఏమొస్తాయి, ఇఫ్ కానీ ఎల్స్ కానీ ఇవి వస్తాయి. సో దగ్గర రాసుకోండి. దీన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా అనొచ్చు, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్న కూడా అనొచ్చు దీన్ని. ఓకే, మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఇవి. ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, సో డూవైల్ కూడా అంతేనమాట, సేమ్ దీని మాదిరి అడుగుతాడు. డూవైల్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాడు. ఇది నెక్స్ట్ ఇంకా చూసుకుంటే జంప్ స్టేట్మెంట్స్. ఈ జంప్ స్టేట్మెంట్స్ అంటే మీకు దీంట్లోనే తెలుస్తుంది. జంప్ స్టేట్మెంట్స్లో బ్రేక్ ఉంది, కంటిన్యూ ఉంది, గోటు ఉంది. సో నాకు ఈ గోటు గురించి సరిగ్గా తెలియదు. సో ఒకవేళ ఈ జంప్ స్టేట్మెంట్స్లోంచి మీకు అడగాలనుకున్నాడు అనుకోండి, 2 మార్క్స్కి అడుగుతాడు. వాట్ ఈస్ బ్రేక్ స్టేట్మెంట్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాంట్లో చెప్పండి అని బ్రేక్ గురించి అడుగుతాడు. లేదంటే 2 మార్క్స్కి కంటిన్యూ కూడా అడిగేస్తాడు. ఎక్స్ప్లెయిన్ బ్రేక్ అండ్ కంటిన్యూ అని ఒకటే 2 మార్క్స్ క్వశ్చన్కి ఈ రెండు అడిగేస్తాడు. లేకపోతే ఒక గో టు క్వశ్చన్ అడుగుతాడు. ఇలా దీన్ని 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి జంప్ స్టేట్మెంట్స్. ఒకవేళ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కనబడితే మొత్తం ఈ గ్రాఫ్ వేసేసి రాసేసింది. నెక్స్ట్ ఓకే, ఈ చాప్టర్ అయిపోయినట్లే. చూద్దాం ఏమైనా ఉన్నాయా. సో సింపుల్ సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్. సింపుల్ సీక్వెన్షియల్ అంటే ఇవే వస్తాయి, ఇంకేం రావు, ఇవే వస్తాయి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇవి బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి. ఇఫ్ ఎల్స్ స్విచ్ 3 కవర్ అయ్యాయా. లూప్స్, సో లూప్స్లో ఫర్ కానీ వైల్ కానీ డూ వైల్ కానీ అయిపోయినాయా. నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ఇక్కడైతే గో టు అనేది మెన్షన్ చేయలేదు. సో గో టుని మీరు అయితే అవాయిడ్ చేయొచ్చు. మీ ఒకవేళ సిలబస్ కాపీస్లో ఓపెన్ చేసి చూడండి, గో టు ఉంటే ఒక మారు చూసుకోనండి డెఫినేషన్ అలాగా. సో అయిపోయా. సెకండ్ యూనిట్ సింపుల్ అయిపోయింది. ఏముంది దీంట్లో, ఏం నేర్చుకున్నారు చెప్పండి మీరు. ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏమో చూసుకున్నారు, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏమో, నెక్స్ట్ ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ అయిపోయా. సెకండ్ యూనిట్ అంతే సింపుల్. సెకండ్ యూనిట్ అయిపోయా. ప్రోగ్రామ్స్ కూడా చూసుకోనండి మీరు, ప్రోగ్రామ్స్ అవే చెప్పాను కదా, ఆ ఒకటి చూసుకోనండి సరిపోతాయి, మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇవి చూసుకున్నారనుకోండి అయిపోయా. మీరు సెకండ్ యూనిట్ అంతా ఏ టాపిక్ వచ్చినా కూడా మీరు రాయొచ్చు. ఒకవేళ ఆర్ అని ఇస్తాడు, ఓకే, పైన క్వశ్చన్లో ఏబీ అని అడుగుతాడు. ఆ ఏబీ రాకపోయినా కూడా ఖచ్చితంగా కింద ఏబీ అయితే మీరు అటెంప్ట్ చేస్తారు, అలా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇవన్నీ ఒకవేళ చూసుకొని పోయినారు అనుకోండి. అది సెకండ్ యూనిట్ అయిపోయిందా. నెక్స్ట్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. సో అరేస్ అండ్ స్ట్రింగ్స్లో మీరు అరేస్ అయితే బాగా చూసుకోండి, స్ట్రింగ్స్ కూడా లైట్గా చూసుకోండి, నో ప్రాబ్లం. చూసుకోండి అరేస్ అండ్ స్ట్రింగ్స్. అరేస్ అయితే చాలా ఈజీ, ప్రతి ఒక్కరికి అర్థం ఉండదు, అర్థం కాని వాళ్ళంటూ ఎవరు ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే అరేస్ ఇండెక్సింగ్. అరే ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది చూసుకోనండి, 0 నుంచి అరే ఇండెక్సింగ్. ఎలా అంటే అరే నువ్వు ఒకవేళ నీకు లాస్ట్ ఇండెక్స్ కావాలంటే నువ్వు ఏం చేస్తావు, 2 మార్క్స్ అడగచ్చు అనమాట, చిన్న క్వశ్చన్. సో అని అడగచ్చు, బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాడు థింకింగ్ కోసం. సో అరే ఇండెక్సింగ్ గురించి చూసుకోండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఒకవేళ లాస్ట్ కావాలంటే, ఒకవేళ అంటే లాస్ట్ వాల్యూ కావాలంటే అరేకి సంబంధించి, అది ఎలా
మనం ఎలా చూస్తామో అవన్నీ మీరు చూసుకోనండి. అరే ఇండెక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇండెక్స్కి సంబంధించి అన్నీ చూసుకోండి. చాలా ఈజీ అనమాట. మీరు చూసుకోనండి, అదొకటి అయిపోతుంది అరేస్ ఇండెక్సింగ్. నెక్స్ట్ మెమొరీ మోడల్. సో మెమొరీ మోడల్ అంటే అరేస్కి సంబంధించి మెమొరీ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, అరేస్ అంటే ఎలా, మెమొరీకి సంబంధించి అరేస్ ఎట్లా వర్క్ అవుతుంది. నెక్స్ట్ అరేస్ అనేది దాంట్లో అంటే కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్, అరేస్ అంటే అన్నీ వస్తాయన్నమాట. ఇంకా అరేస్లో ఇండెక్సింగ్ అని, నెక్స్ట్ ఎలా నువ్వు యాక్సెస్ అంటే వాల్యూస్ని ఎలా యాక్సెసింగ్ చేస్తాను అంటే ఎట్లా తీసుకుంటావు యాక్సెస్ అనేది, స్క్వేర్ బ్రాకెట్స్ ఉపయోగించి తీసుకుంటారు అలాగా. ఇవన్నీ అరేస్కి సంబంధించి మొత్తం చూసుకున్నానండి. ఎక్కువ ఏం అడగడు అనమాట. అరేస్కి సంబంధించి ఒకవేళ ప్రోగ్రామ్స్ అడగాలనుకున్నాడు అనుకోండి, ఐ థింక్ మాకు అడిగిండేమో, ఐ థింక్ నాకు గుర్తులేదు. సో అరేస్కి సంబంధించి అరేస్కి ఒకవేళ అడగాలనుకున్నాడు అనుకోండి, సో అరేస్లో సో మ్యాట్రిక్స్ సమ్ అడుగుతాడు. అంటే 2 మ్యాట్రిసెస్ ఇస్తాడు, దానికి సమ్ చేయాలి, అది ప్రోగ్రామ్ అడుగుతాడు అనమాట. సో దాన్ని ఎలా రాయాలి గుర్తుకొస్తాను లేదు. మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అదొకటి, మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్. సో ఇదనేది ప్రోగ్రామ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. సో దీన్ని చూసి కన్ఫ్యూజ్ కాకండి. సో అది కాకపోతే మీరు ఇంకొకటి నేర్చుకోండి, స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోండి. సో మల్టిప్లికేషన్స్ కాన్సెప్ట్ ఒకటి, అడిషన్ అనమాట. ఈ మ్యాట్రిక్స్లోనే అడిషన్ ఉంటుంది. సో అడిషన్ ఇది సింపుల్గా ఉంటుంది, అడిషన్ అనేది సింపుల్గా ఉంటుంది మ్యాట్రిక్స్లో. సో మల్టిప్లికేషన్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది, దాని అయితే మీరు చూసుకోండి. అదేమి అంతేమీ ఉండదు, బట్ కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇంకా మనకు కొత్త కదా ఇవన్నీ, సో కన్ఫ్యూజ్ అవుతాం. సో అది ఇంకా అరేస్లో ప్రోగ్రామింగ్ విత్ అరేస్. సో ప్రోగ్రామ్స్ విత్ అరే ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్లో ఎలా అంటే అరేస్లో ఇంటీజర్స్ అంటే ఇంట్ అని మనం ఏఆర్ఆర్ అని మనం డిఫైన్ చేస్తాము. సో అరే ఆఫ్ ఇంటీజర్స్తో ఎలా వర్క్ అవుతాయి అవన్నమాట. సో 2 డైమెన్షనల్ అరేస్, ఈ 2 డైమెన్షనల్ అరేస్లోనే అనమాట ఈ ఏమొచ్చేది, ఈ మ్యాట్రిసెస్ సమ్ చేసేది కానీ మల్టిప్లికేషన్ చేసేది కానీ ఈ 2 డైమెన్షనల్ అరేస్తోనే యూస్ చేస్తాం. బట్ దీన్ని అయితే అవాయిడ్ చేస్తాడు. సో ప్రోగ్రామ్ అడిగితే అడుగుతాడు కానీ 2 డైమెన్షనల్ అరేని 2 మార్క్స్కి ఏమన్నా ఇస్తాడేమో డౌట్. సో ఇంక ఇంట్రడక్షన్ టు స్ట్రింగ్స్లో మీరు అంతా తోపులు అవ్వాల్సిన అవసరం లేదు స్ట్రింగ్స్లో. సో దీంట్లో సింపుల్ ఫంక్షన్స్ చూసుకుంటే సరిపోతుంది. సో స్ట్రింగ్స్లో strlen అని, రివర్స్ ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి. సో మీకు దొరుకుతాయి. సో స్ట్రింగ్స్లో మీకు ఫంక్షన్స్ అనేది దొరుకుతాయి, మీకు ఐ థింక్ చాలా ఉంటాయి. సో స్ట్రింగ్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి మనకి, ఈ ఫంక్షన్స్ కూడా దీంట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి స్ట్రింగ్కి సంబంధించి. స్ట్రింగ్ డాట్ హెచ్, ఒకవేళ మనం స్ట్రింగ్ అనేది ప్రింట్ ఎఫ్లో రాయాలనుకోండి పర్సెంటేజెస్ అని పెడతాం. సో అవన్నీ మీరు చూసుకోవాలి. స్ట్రింగ్స్ అనేది ఒకవేళ మీరు అవాయిడ్ చేసినా కూడా అరేస్ మీరు బాగా చూసుకున్నారంటే ఓకే, మీరు అటెంప్ట్ చేస్తారు ఈ దీంట్లోకి సంబంధించి. ఒకవేళ ప్రోగ్రామ్ అడిగారంటే దీంట్లో నుంచి రాయొచ్చు, బట్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట మీరు. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ ఈజీ. నెక్స్ట్ యూనిట్ థర్డ్ అయిపోయింది. సో అరేస్ ఒకటి చూసుకున్నారనుకుంటే దీంట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. నేను చూసుకోలేను అనుకుంటే మీరు దాన్ని అయితే డౌన్ చేయొచ్చు. బట్ నన్ను అడిగితే అరేస్లోంచి ఒకవేళ టఫ్ అడుగుతాడేమో కానీ ఇంట్రడక్షన్ టు స్ట్రింగ్స్ అన్నాడు కాబట్టి ఎక్కువ డెప్త్ పోకుండా స్ట్రింగ్స్లో పైన క్వశ్చన్లు అడుగుతాడు. సో దాన్ని మీరైతే వదిలేకోకుండా ఈ స్ట్రింగ్స్లో నుంచి కూడా చూసుకోండి. ఎందుకంటే అరేస్లోంచి ఒకవేళ దబిడిదిబడి అయిందనుకోండి, సో మనం స్ట్రింగ్స్లోంచి రాయొచ్చు. సో ఒకవేళ ఈ స్ట్రింగ్స్లో మేము సెమ్ రాసినప్పుడు స్ట్రింగ్స్లో నుంచి మాకు ఒక ప్రోగ్రామ్ అడిగిండే, రివర్స్ ఆఫ్ ఐ థింక్ ప్యాలెండ్రోమ్ అనమాట. ప్యాలెండ్రోమ్. సో ప్యాలెండ్రోమ్ అంటే ఏంటంటే స్ట్రింగ్స్లో ప్యాలెండ్రోమ్కి, సో మీకైతే తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సో ప్యాలెండ్రోమ్కి ప్రోగ్రామ్ రాయండి అని అడిగింటారు. సో ప్యాలెండ్రోమ్ అంటే ఏంటి లేదు, సింప్లీ సో ప్యాలెండ్రోమ్ అంటే ఇప్పుడు సంథింగ్ ఓకే మేడం. సో మేడం అని ఉంది, దీన్ని మీరు రివర్స్ చేసి చూడండి. సో రివర్స్ చేసి చూడండి మీరు, MADAM అదే వస్తుంది. సో ఇది ప్యాలెండ్రోమ్. అదే నేను కిల్ అని ఇచ్చినాను అనుకోండి, సో దీన్ని రివర్స్ చేయండి మీరు, LLIK. ఇవి రెండు ఈక్వలా? నో. కాబట్టి ఇది ప్యాలెండ్రోమ్ కాదు. దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలి. ఇలా అడిగిండే మాకు ఒకసారి ప్రోగ్రామ్ అడిగిండే, రైట్ సి ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఏ ప్యాలెండ్రోమ్ ఆర్ నాట్. ఓకే, ఆ క్వశ్చన్ సరిగ్గా ఐ థింక్ నాకు గుర్తుకు రాలేదు, తెలీదు. ప్యాలెండ్రోమా కాదా చెక్ చేయండి, దీనికి ఒక ప్రోగ్రామ్ రాయండి అనేది అడిగిన మాకు. ఓకే, అదొకసారి మీరు అయితే చెక్ చేసుకోండి, మీకు రావచ్చు, చెప్పలేమన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింటర్స్. సో పాయింటర్స్ని చాలామంది టఫ్గా ఫీల్ అవుతుంటారు, బట్ పాయింటర్స్లోంచి అంత డెప్త్ అయితే అడగడు. ఓకే, 2 మార్క్స్కి అయితే పాయింటర్స్ అనేది ఇంపార్టెంట్. అరేస్ కూడా అంతే, డెఫినేషన్స్ మీరైతే గ్యారంటీ చూసుకోండి. సో
పాయింటర్స్ అంటే ఏంటి అని 2 మార్క్స్ అడిగేస్తాడు. అక్కడ మనకు 2 మార్క్స్ మిస్ అయిపోతాయి. చాలామంది దగ్గరికి వచ్చింటారు. ఐ థింక్ 21 అలా దగ్గరికి వచ్చినారు. ఈ 2 మార్క్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది కదా పాస్ అవ్వడానికైనా. సో అందుకే డెఫినేషన్స్ అన్న చూసుకోనండి అండి. సో పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ అంటే సింపుల్ మన తెలుగు భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక వేరియబుల్ అనేది ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది సేవ్ చేసుకుంటుంది అంతే. ఈ వేరియబుల్ కెన్ స్టోర్ అనదర్ వేరియబుల్ అడ్రస్. ఓకే, లేదంటే ఒక పాత్ అనుకోండి, వేరే ఒక వేరియబుల్ని అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది ఈ వేరియబుల్ అనేది. దాన్ని మనం పాయింటర్ని ఏదాంతో డినోట్ చేస్తామంటే స్టార్. సింపుల్, అయిపోయింది. 2 మార్క్స్ చేస్తాడు గ్యారంటీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్టార్. అయిపోయింది. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఇది చదువుకుంటూ వద్దాం. సో పాయింటర్స్ అంటే ఇప్పుడు ఏంటో చూసుకుందాం. పాయింటర్స్ అంటే ఏంటో సింపుల్, ఒక వీడియో చూడండి. సో ఆ వీడియోలో ఓన్లీ పాయింటర్స్ అంటే ఏంటో చూడండి. నెక్స్ట్ అంటే చాలా డెప్త్ వెళ్ళిపోకండి, పైన చూసుకోండి సరిపోతుంది. సో రిఫరెన్సింగ్ అండ్ అడ్రస్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే మీరు ఒక వీడియో చూస్తే మీకు ఈ క్లారిటీగా అర్థమవుతుంది అనమాట పాయింటర్స్ గురించి. సో పాయింటర్స్ అయితే అంత డెప్త్ వెళ్ళకండి, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో టైం తక్కువ ఉంది కాబట్టి. సో మీరు ఐ థింక్ మీరు ప్రోగ్రామ్స్ సంబంధించిన వీడియోస్ చూసేది మేల్ అనుకుంటా, ఈజీగా అర్థమవుతుంది. మీరు డెఫినేషన్స్ పరంగా చూసుకున్నారనుకోండి పాయింటర్స్లో చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుందన్నమాట. సో మీరైతే ప్రోగ్రామింగ్ అయితే రెఫర్ చేయండి మీరైతే. సో మీరైతే ప్రోగ్రామ్ చేయకండి, బట్ వీడియోస్ చూడండి. ఓకే, మీకు అర్థమవుతుంది. అడ్రస్కి సంబంధించి దానికి ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లా దానికి ఆ వేరియబుల్ని ఎలా స్టోర్ చేసుకుంటుందో, ఒకవేళ మనకు ఆ వేరియబుల్ అడ్రస్ కావాలంటే ఎలా పిలుస్తాం, దాంట్లో వాల్యూ కావాలంటే ఏ ఆపరేటర్ని యూస్ చేస్తాం, అవన్నీ మీరైతే చూసుకోండి. అదే ఆపరేటర్స్ అన్నాడు అనమాట. నెక్స్ట్ పాయింటర్ అంటే అడ్రస్ అర్థమెటిక్ ఆపరేటర్. అంటే ఎలా పాయింట్ చేస్తుంది, ఎలా అంటే ఆ అడ్రస్ అనేది అర్థమెటిక్లో ఎట్లుంటుంది. నెక్స్ట్ దాంట్లో ఇంకా పాయింటర్ ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్, ఆ క్వశ్చన్ కూడా అడగచ్చు, అది కూడా చూసుకోనండి. సో అరే మ్యానిపులేషన్, ఇంత డెప్త్ అయితే వెళ్ళకండి మీరైతే, తలకాయ బుర్ర హీట్ ఎక్కిపోతాయి. బట్ కొంచెం చూసుకోనండి దీన్ని మనం ఛాయిస్కి అయితే వదలకండి. సో ఈజీ క్వశ్చన్ అయితే మీరు ఈజీ క్వశ్చన్ ఒకవేళ అడిగాడు అనుకోండి, మీరు ఈజీగా అయితే అటెంప్ట్ చేయొచ్చు. దీని మీద ప్రోగ్రామ్స్ అయితే అడగడు, అస్సలు అడగడు. ఐ థింక్ 99% అడగడు పాయింటర్స్ గురించి. ఎందుకంటే ఇది కొత్త అనమాట, చాలా అన్ని టాపిక్స్తో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దీంట్లో అంత డెప్త్ వెళ్ళకండి. సో ఓన్లీ డెఫినేషన్స్ కానీ అంటే ఊరికే చిన్న గడ్డి ప్రోగ్రామ్ చూసుకోండి, మీకు ఈజీగా అయితే ఓన్గా అయితే రాసేయచ్చు దీన్ని. సో ఫంక్షన్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, మనకి ఎగ్జామ్ పరంగా కాదు, అసలు దీన్ని ఎవరు చదవరు దీన్ని. సో ఫైల్ హ్యాండ్లింగ్ ఏమో నాకు తెలియదు, నేను కూడా చదివినలేదు కానీ అప్పుడు. బట్ ఫంక్షన్స్ అనేది చూసుకోండి, మీరు ఎక్కడికి పోయినా ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న ఫంక్షన్స్ అనేది చాలా బేసిక్ కాన్సెప్ట్. ఫంక్షన్స్ అనేది చాలా, ఇవి కూడా బేసికే, బట్ ఫంక్షన్స్ అనేది చాలా రిపీట్ అనమాట. మీరు పైథాన్ తీసుకున్నా, జావా తీసుకున్నా, C++ ఏది నేర్చుకుందాం అనుకున్నా కూడా ఫంక్షన్స్ అనేది చాలా ఈజీ. బట్ మనం ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రోగ్రామింగ్ పక్కన పెడితే దీంట్లో ఏమున్నాయి చూద్దాం. సో ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి, అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి? సింపుల్ మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి, ఏ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే బ్రేసెస్ మనము అంటే పారాంథసిస్ ఇచ్చేసి బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ ఉంటే అది ఒక ఫంక్షన్ అంతే. ఇప్పుడు మనం ప్రింట్ F అని రాస్తాం C ప్రోగ్రాంలో, అదొక ఫంక్షనే. ఓకే, ఇంట్రడక్షన్ టు ఫంక్షన్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ అనుకోండి, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అడిగాడు అనుకోండి, సింపుల్, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, అంతే, అయిపోయా, ఫినిష్. 2 మార్క్స్ అయితే వచ్చేసి మీకు. అలా చిన్నవి చూసుకోండి, మీకైతే టెక్స్ట్ బుక్లో కానీ మీకు పెట్టిన PDFస్లో కానీ చాలా పెద్దగా ఉంటాయి, అవి అయితే అవాయిడ్ చేసేయండి. మీకు సింపుల్గా ఎలా అర్థమవుతుందో అలా రాయండి. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్. ఫంక్షన్ని ఎలా డిక్లేర్ చేస్తాం, దాని డెఫినేషన్ ఎట్లా? డెఫినేషన్ అంటే మళ్ళీ మీరు థియరీ పార్ట్ అనుకున్నారు. డెఫినేషన్ అంటే ఏంటంటే ఫంక్షన్ని నువ్వు డిక్లేర్ చేస్తావు, దాని లోపల ఏం వర్క్ జరుగుతుందో దాన్ని డెఫినేషన్ అంటారు. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఎలాగో తెలుసు మీకు. సో ఫంక్షన్ అంటే ఐ థింక్ నేను ఫర్గట్ చేసినట్టున్నాను, మర్చిపోయినట్టున్నాను నేను కూడా. సో ఫంక్షన్ అనేది ఒక నేమ్ ఇస్తాము. సో ఆ నేమ్ ఇచ్చి దానికి ముందు రిటర్న్ టైప్ అవన్నీ ఉంటాయి, చూసుకోవాలి మీరు. సో రిటర్న్ టైప్ ఉంటుంది, ఇంట్ కానీ అంటే ఏం ఆ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అవన్నీ రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి రాయాలి. ఇంట్ కానీ ఏదో ఇంట్ ఫ్లోట్ ఆర్ ఎనీథింగ్ అలా రాసి ఆ ఫంక్షన్ పేరు రాసి పారాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. సో దాని లోపల పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ చూసుకోవాలి మీరు. ఓకే, అది ఇంకా దాని గురించి ఎక్కువ డెప్త్కి వెళ్ళకండి. ఇంకా ఫంక్షన్ కాల్ రిటర్న్ టైమ్స్ గురించి మనం మాట్లాడుతుంది. రిటర్న్ టైప్ అంటే ఏంటి లేదు, ఫంక్షన్ మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు రిటర్న్ టైప్ అనేది ఇస్తాం. ఓకే, ఆ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్ ఏ డేటా టైప్లో రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇంట్ అని డిక్లేర్ చేశాను అనుకోండి, ఆ ఫంక్షన్ మొత్తం లాస్ట్కి చివరికి
ఇంటీజర్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది అంతే. ఇక ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి మీరు చూసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ పారామీటర్స్ అంటే ఏంటో. సో పారామీటర్స్ అంటే మనం ఫంక్షన్కి పంపిస్తున్నాం, దాన్ని పారామీటర్స్ అంటారు. సారీ మనం ఆ ఫంక్షన్ని అంటే కాల్ చేస్తున్నప్పుడు మనం కొన్ని వాల్యూస్ ఇస్తాం కదా, దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. పారామీటర్స్ అంటే ఫంక్షన్ లోపల ఆల్రెడీ ఆయన పెట్టింటాడు ఇంట్ ఏ అని ఇంట్ బి అని పారాంథసిస్ లోపల, దాన్ని పారామీటర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది. సో మాడిఫైయింగ్ పారామీటర్స్ని ఎలా మాడిఫై చేయాలి ఇన్సైడ్ ఫంక్షన్ యూజింగ్ పాయింటర్స్, ఇదైతే అవాయిడ్ చేసింది, దీన్ని అయితే ఈజీగా అవాయిడ్ చేసింది. దీని గురించి టాపిక్కే ఉంటుంది ఐ థింక్, బట్ మీరు చూసుకుంటాం అనుకోండి, చూసుకోండి దీన్ని. సో అరేస్ యాజ్ పారామీటర్స్, అరేస్ని అంటే మన ఫంక్షన్స్ లోపలికి అంటే ఫంక్షన్ లోపలికి మనం అరేస్ని ఎలా పాస్ చేయాలి అది. సో స్కోప్ అండ్ లైఫ్ టైం, ఇది ఈజీ అనమాట, నేను ఇప్పుడు చెప్పినా కూడా మీకు అర్థమైపోతుంది. సో స్కోప్ అంటే ఓన్లీ మీ కాలేజ్ వరకే స్కోప్ అంటే, లైఫ్ టైం అంటే మొత్తం ఇండియా లేదంటే మొత్తం వరల్డ్ లైఫ్ టైం అంటే. మనం ఇప్పుడు ప్రోగ్రాంలో చూసుకున్నాం అనుకోండి, స్కోప్ అంటే ఏంటంటే ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసాం క్లోజ్ చేసాం అంతవరకే స్కోప్. లైఫ్ టైం అంటే మొత్తం ప్రోగ్రామ్ మొత్తం అంతా /include stdio.h తర్వాత ఏమైనా రాసామనుకోండి, అది లైఫ్ టైం అంటే దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్కోప్ అనేది మెయిన్ ఫంక్షన్లో రాసాను అంటే, స్కోప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ ఏమన్నా మెయిన్ ఫంక్షన్లో రాసావు, అది మెయిన్ ఫంక్షన్లో మాత్రమే ఉపయోగించాలి, బయట వేరే ఫంక్షన్లో ఉపయోగించలేదు. అది వేరే అంటే ఆ బ్రేసెస్ లోపల రాసినది వేరే, బ్రేసెస్ పైన రాసినది వేరే. ఓకే, అది స్కోప్ అంటారు. లైఫ్ టైం అంటే మొత్తం గ్లోబల్ వేరియబుల్ అంటారు దాన్ని. ఓకే, స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్. సో బేసిక్స్ ఆఫ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఒకవేళ మీరు చూసుకున్నా చూసుకోకపోయినా మీరైతే అవాయిడ్ అనమాట. సో ఇంకా దీంట్లో రికర్షన్ ఒక టాపిక్ ఉంటుంది, రికర్షన్ అని దీంట్లో మెన్షన్ చేసినట్లేదు. సో రికర్షన్లో ఒకవేళ అడిగాడు అనుకోండి ఫంక్షన్స్లో నుంచి ఏమడుగుతాడు, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్కి ప్రోగ్రామ్ రాయండి అంటాడు. ఫంక్షనే, అది కూడా ఒక ఫంక్షనే, బట్ దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉందన్నమాట యూనిక్నెస్. సో అందుకే దానికి రికర్షన్ అని పెట్టారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రికర్షన్ అంటే సింపుల్ డెఫినేషన్, ఏ ఫంక్షన్ కాల్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. సింపుల్, ఇవన్నీ లైట్గా చెప్తున్నాను. సో అన్నీ ఒక దగ్గర రాసుకోనండి, అది 2 మార్క్స్కి ఒక్కటి వచ్చినా కూడా మీకు ఉపయోగమే. చిన్న డెఫినేషన్స్ అనమాట, వింటే అర్థమైపోతాయి. అంటే ఒక ఫంక్షన్ని తనకు తానే పిలుచుకుంది అనుకోండి, దాన్ని రికర్షన్ అంటాం. నెక్స్ట్ ఇదే అనమాట ఇంకా దీనికి సంబంధించి. సో దట్స్ ఇట్, అంతే. చూడు ఎంత సింపుల్గా ఉందో. నెక్స్ట్ దీంట్లో ఒకవేళ ఈ ఫంక్షన్స్లోంచి అడిగాడు అనుకోండి, ఒక క్వశ్చన్ ఏమన్నా అడుగుతాడేమో, కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూసుకోనండి. సో నువ్వు వాల్యూని కాల్ చేస్తున్నావు అంటే ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నావు, బట్ ఆ వాల్యూ అనేది మారట్లే. బట్ ఎప్పుడైతే కాల్ బై రెఫరెన్స్ అంటే పాయింటర్స్ ఉపయోగించాలన్నమాట. రెఫరెన్స్ అంటే పాయింటర్స్లో వస్తాయి, ఐ థింక్ ఉంది దాంట్లో పాయింటర్స్, డీరెఫరెన్సింగ్ ఉంది. సో డీరెఫరెన్స్ అన్న అది దానికి నీకే వస్తుందేమో. సో కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్, ఐ థింక్ దీంట్లో నుంచి అనుకుంటా, ఈ పాయింటర్స్లోంచి రావచ్చు మేబీ క్వశ్చన్. చూసుకోనండి, ఇంపార్టెంట్ అది. మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా ఊరికే కాల్ బై వాల్యూ కాల్ బై రెఫరెన్స్ అని మీ లాంగ్వేజ్ ఏంటో తెలుగు కానీ అలా కొట్టారనుకోండి, మీకు వచ్చేస్తుంది అనమాట, నో ప్రాబ్లం, అయిపోతుంది. సో దీంట్లో నేను ఇంకా ఫస్ట్ యూనిట్లో చెప్పాల్సిన అవసరం ఏంది లేదు, ఇక దీంట్లో ఏమీ లేదు, మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో దీంట్లో మీరు హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, అసలు కంప్యూటర్స్కి ఉన్న హిస్టరీ ఏంటి, చాట్‌జీపీటీకి ఇచ్చారనుకోండి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ సింపుల్ ఫర్ ఎగ్జామ్ అని, సింపుల్కి ఒక 2 పేరాలు ఇస్తుంది. సో ఆ 2 పేరాలు ఒకసారి చదివేయండి మీరు ఎగ్జామ్ ముందర, సింపుల్ ఎగ్జామ్ ముందర చదివేసేయండి, ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ థింక్ అంటే వాళ్ళ పేర్లు, ఐ థింక్ సైంటిస్ట్ పేర్లు అలా ఉంటాయి కదా, వాళ్ళవి ఊరికే ఐ థింక్ షార్ట్ టైంలో గుర్తుపెట్టుకోండి. సో అక్కడికి వెళ్ళాక దాన్ని మీరు ఎలాబరేట్ చేసి సోది రాసేయండి అనమాట. సో సోది అంటే మరి అంత సోది రాయొద్దండి, బట్ దానికి రిలేటెడే రాయండి. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్. దీనికి మీరు తెలియని ఉండాలంటే ఎవరు ఉంటారు, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో బ్లాక్ డయాగ్రామ్ వేసేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనమాట. అంటే ఇన్పుట్ అవుట్పుట్ నెక్స్ట్ సిపియు. ఓకే, సిపియులో మళ్ళీ 2 or 3 పార్ట్స్ ఉంటాయి. సో దాని గురించి రాసేసిండి. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఏఎల్యు ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్, నెక్స్ట్ మెమొరీ ప్రోగ్రామ్ కౌంటర్. సో మెమొరీ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది అడగడేమో, ఐ థింక్ చూసుకోనండి అది కూడా. సో మీరు వదిలేస్తామంటే నో ప్రాబ్లం, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇది అవాయిడ్ చేసిండి, ఇది సిలబస్కి సంబంధించి, దీని మీద క్వశ్చన్లు ఏమి అడగలేడు. సో నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్, అంటే బేసిక్స్ అనమాట, అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్కి సంబంధించి బేసిక్స్. అల్గారిథం అంటే ఈ అల్గారిథంలో ఫ్లో చార్ట్స్ వస్తాయి, ఇక్కడ పక్కన ఇచ్చాడు చూడండి. అల్గారిథం అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అల్గారిథం మీద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. స్టెప్స్, నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఒక అల్గారిథం చెప్తుంది.
సో అల్గారిథం గురించి మీరైతే చూసుకోండి. అది అడగడు మ్యాక్సిమము. బట్ డైరెక్ట్ ఒక్కొక్కసారి 10 మార్క్స్‌కి అడిగేసాడనుకోండి ఇబ్బంది పడతారు. సో దాని గురించి కొంచెం ఎక్కువే చూసుకోండి. అల్గారిథమ్స్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అల్గారిథమ్స్‌లో? ఒకవేళ దాని గురించి ఎలాబరేట్ చేయాలంటే ఏమైనా డయాగ్రామ్స్ ఉన్నాయా? చూడండి. చాట్‌జీపీటీని గానీ లేదంటే గూగుల్‌లో అడిగినా కూడా మీకు లాట్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తుంది. సో మీరైతే మ్యాటర్ అయితే చెక్ చేయొచ్చు. సో ఫ్లో చార్ట్స్. ఈ ఫ్లో చార్ట్స్‌లో యూజింగ్ డయా టూల్. ఈ డయా టూల్ అనేది మీరైతే ఈ బ్రాకెట్‌లో ఉంటది. నెగ్లెక్ట్ చేసేయండి. ఏముండదు. అడిగితే ఫ్లో చార్ట్స్ అడుగుతాడు. సో ఫ్లో చార్ట్స్‌లో టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్‌లో మళ్ళా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ఆ సింబల్ అనేది మీరు గుర్తుకు పెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్ మీకి ఐ థింక్ 5 మార్క్స్ గాని 10 మార్క్స్ అడిగాడనుకోండి. మీకు పైన క్వెషన్ రాకపోతే ఈ ఫ్లో చార్ట్స్ అని ఉంటుంది. ఇది రాకపోతే మీరు బిస్కెట్ అయిపోతారు మళ్ళా ఆడ. సో దట్స్ వై చూసుకొని ఉండండి. సో సూడో కోడ్. సూడో కోడ్ అంటే నార్మల్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం చెప్పుకోవాలంటే నార్మల్. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజే. సింపుల్. నువ్వు ఒక అడిషన్ అనుకుంటావు అనుకో. అడిషన్ అంటే ఫస్ట్ ఏ వాల్యూ తీసుకుంటావు యూజర్ నుంచి, బి వాల్యూ తీసుకుంటావు, చివరిలో A+B అంతే. సూడో కోడ్ అంటే అంతే. మీరు ఒకసారి చూడొచ్చు యూట్యూబ్‌లో అట్లా. సూడో కోడ్ అంటే చాలా సింపుల్. మీకు ఒకవేళ మీ సార్ వాళ్ళు పీడిఎఫ్ ఇచ్చింటారు కదా, దాంట్లో సెర్చ్ చేయండి సూడో కోడ్ అని. దానికి సంబంధించి డెఫినేషన్ వస్తుంది. అది ఒక్క మార్ చదివేసి మీరైతే చూసుకున్నారంటే సింపుల్ అయిపోతుంది. సో ఫస్ట్ యూనిట్ అయితే మీరు అంత కంగారు పడకండి. ఏముండదు దీంట్లో. సో ఏమంటే దీంట్లో ఫ్లో చార్ట్స్ అనేది చూసుకోవాలి. ఇది బేసిక్ మనకు అసలు తెలీదు. ఇది మనకి కొత్తగా వచ్చింటుంది. ఆ సింబల్స్ కానీ అవి కానీ కొత్తగా వచ్చిండే అది చూసుకోండి. సూడో కోడ్ కూడా. సో ఇది ఏంటంటే ఫ్లో చార్ట్స్ కానీ సూడో కోడ్ కానీ ఏంటంటే ఒక అల్గారిథంని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. మనం అల్గారిథంని ఫ్లో చార్ట్స్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. సూడో కోడ్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. ఇంట్రడక్షన్ టు కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకే. అసలు కంపైలేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది. సో ఒక థియరీ పార్ట్ అనమాట ఇది. కంపైలేషన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ థియరీ పార్ట్. దీన్ని కూడా మీరు ఒక తెలుగు వీడియో ఏదైనా విన్నారనుకోండి ఈజీగా రాసేస్తారు మీరు. ఓకే. నెక్స్ట్ ఇంకా ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇది తెలియనోడు అంటూ ఎవరు ఉండరు అనమాట. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంట్ వస్తుంది, క్యార్ వస్తుంది, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ మీరు రాసేయచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఒకవేళ మీరు గూగుల్లో కొట్టినా కూడా సింపుల్గా వచ్చేస్తాయి. సో మరి ట్రై చేద్దాం. ఏంటి వస్తుంది, నేను మర్చిపోయాను అనమాట. 1 minute. సో primitive data types in C. సో లీవ్. సో సి అని కొట్టండి మీరు. ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని వేరేది కొట్టారనుకోండి అది వేరేది మళ్ళీ. సో ఇమేజెస్ చూడండి. ఇమేజెస్ చూసాను మీకు మ్యాటర్ చూడాల్సిన అవసరం కూడా లేదు. సో డేటా టైప్స్ కమాన్. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఉన్నాయి. మనకి ఏం కావాలా ఇవన్నీ మీరు చూసి కన్ఫ్యూజ్ అయిపోకండి. మనకి ఏం కావాలా ఓన్లీ ప్రిమిటివ్ టైప్స్ అని అన్నాడు. సో ప్రిమిటివ్ టైప్స్లో ఏమున్నాయి చూడండి. సో క్యార్ అనేది ఒక ప్రిమిటివ్, ఇంట్ అనేది ఒక ప్రిమిటివ్, ఫ్లోట్ అనేది ఒక ప్రిమిటివ్, డబుల్, వాయిడ్, సింపుల్. సో వాయిడ్ అంటే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో వాయిడ్ అంటే ఏంటంటే అక్కడ ఏంటి లేదు. ఫంక్షన్స్లో కూడా వాయిడ్ అనేది ఉపయోగిస్తారు. మనం రాస్తున్నప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్లో ఇంట్ కానీ వాయిడ్ కానీ ఉపయోగిస్తాం. ఇంట్ అంటే ఖచ్చితంగా రిటర్న్ 0 అని కింద రాస్తాం. అంటే ఏంటి, ఇంట్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్స్లో ఉపయోగపడతాయి మీకు ఈ టాపిక్. సో ఇంట్ అంటే ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేయదు. వాయిడ్ రాస్తే అందుకే మనము రిటర్న్ 0 అనేది రాయం. సో దట్స్ ఇట్ అది. సో ఇంకేముందో చూద్దాం. సో దీంట్లోనే మళ్ళీ ఐ థింక్ నాకు గుర్తుకొస్తుంది ప్రిమిటివ్ డేటా టైప్స్ అవుతుంటే ఎక్కడుంది, ఐ థింక్ ఐడెంటిఫైర్స్ అని ఏదో గుర్తుకొస్తుంది నాకు. ఉందో లేదో చూడాలి దీంట్లో. సో ఎక్కడుంది PDF. యా. సో మన PDF అడిగింది ఇక్కడికి వచ్చా. వన్ మినిట్. ఐ థింక్ మనం ఇంత ముందర బ్యాక్ వచ్చాం కదా, సో మర్చిపోయాం. సో ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ సూడో కోడ్ కంపైలేషన్ ఎక్కడ ఉన్నాం, ఐ థింక్ యా డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఇంట్ అంటే ఏంటి,
సో ఇంట్ అంటే ఓన్లీ ఇంటీజర్స్, ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్, డబుల్ అంటే ఫ్లోట్ కంటే ఎక్కువ డెసిమల్స్ అయితే స్టోర్ చేసుకున్నది అంటే పాయింటర్ తర్వాత. సో క్యార్ అంటే క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వాయిడ్ అంటే మనం వాయిడ్ అడగడు, బట్ తెలుసుకోనండి. సో అది ప్రిమిటివ్ డేటా టైప్స్ అయిపోయాయి, సింపుల్, మీరు ఓన్గా రాయొచ్చు. సో దానికి ఒకవేళ మీరు ఎలాబరేట్ చేసి రాయాలనుకున్నాను అనుకోండి, ఎందుకంటే 5 మార్క్స్ 10 మార్క్స్ అడుగుతుంటాను డేటా టైప్స్ మీద. సో అలాంటప్పుడు ఇంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టోర్ చేసుకుంటుంది చూసుకోండి అన్నది. అంటే ఐ థింక్ మైనస్ అంటే స్మాల్ ఇంట్లో -126 నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా, 126 నుంచి -126 to 127 ఐ థింక్ అలా ఆ నెంబర్స్ దాకా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఐ థింక్ అంటే ఇంటీజర్స్లో స్మాల్ ఉంటుంది అనమాట, దాంట్లో ఆ నెంబర్స్ చూసుకునేనండి. ఓకే, ఇంటీజర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టోర్ చేసుకుంటుంది అని. సో నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏదో ఒకటి స్టోర్ చేసుకుంటున్నాం ఆ వేరియబుల్స్లో, ఏదన్నా స్టోర్ చేసుకుంటాం, దీన్ని ఓన్గా రాయొచ్చు. బట్ నాకు ఇప్పుడు సడన్గా తట్టలేదు అనమాట డెఫినేషను. సో మీరే సింపుల్గా ఏదన్నా సింపుల్ అని ChatGPT అడిగితే అది ఇస్తుంది. ఎందుకంటే నేను ప్రతిసారి ChatGPT అని ఎందుకంటున్నానంటే, యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ ఉంటాయి. సో దాంట్లో మీరు ఏమైనా సెలెక్ట్ చేసి వినాలనుకుంటే చాలా టైం పడుతుంది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకతను చెప్పిండేది రాసుకొని ఇంకొకతను చెప్పిండేది రాసుకొని కన్ఫ్యూజ్ అవుతారు. అదే మీరు ChatGPTకి వెళ్ళి సింపుల్ డెఫినేషన్ అని అడగాడు అనుకోండి, మీకు కావాల్సిన టాపిక్ ఆ సింపుల్ అడిగితే మీరు ఎక్కడైనా రాసేసుకుంటుంది, ఎగ్జామ్ ముందు చదువుకోవచ్చు మీరు. సో అది కూడా అట్లా అనమాట. సో నెక్స్ట్ కాన్స్టెంట్స్ అంటే పేరులోనే తెలుస్తుంది, అది మారదు, ఫ్యూచర్లో మారదు. సో కాన్స్టెంట్కి ఐ థింక్ ఏదో కీవర్డ్ ఉంటుంది సిలో, అది చూసుకోండి. కీవర్డ్ ఒకటి చూసుకుంటే ఇంకా ఎనఫ్. దాన్ని మళ్ళీ మనం అప్డేట్ చేయలేమని రాసేసామనుకోండి, అంతే అయిపోతుంది అది. సో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ బేసిక్గా ఎలా జరుగుతుంది ఆ దీంట్లో ఆపరేషన్స్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. సో దాన్ని ఒకవేళ వీళ్ళైతే చూసేసుకోండి. నెక్స్ట్ టైప్ కన్వర్షన్ అంటే సో ఇంటు నుంచి ఫ్లోట్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్లోట్ నుంచి ఇంటికి ఎలా కన్వర్ట్ చేయాలి, క్యార్ నుంచి ఇంటికి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది. సో క్యార్ నుంచి ఇంటికి కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే యాస్కీ వాల్యూస్ అని ఉంటాయి మనకి. సో దాని ద్వారా వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి, అవి మీరు ఒకసారి చూసుకోనండి. సో టైప్ కన్వర్జన్, నెక్స్ట్ క్యాస్టింగ్. సో దీనికి ఐ థింక్ దీంట్లో రెండు సేమ్ వస్తాయి ఐ థింక్ మీనింగ్, క్యాస్టింగ్ కానీ కన్వర్షన్ కానీ. సో దీంట్లో ఏంటంటే 2 ఉంటాయి అనమాట, ఐ థింక్ ఇంప్లిసిట్ క్యాస్టింగ్ ఎక్స్ప్లిసిట్ క్యాస్టింగ్ అని 2 ఉంటాయి. సో అది చూసుకొనేనండి, 2నా ఒకటో ఐ థింక్ ఒకటే అనుకుంటా, సిలో సపోర్ట్ చేయదు. సో ఐ థింక్ ఓన్లీ 1 అనుకుంటే దాని గురించి చూసుకొనేనండి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, సో అల్గారిథం అప్రోచ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం, ఇది అవైతే అవాయిడ్ చేయండి. బట్ మీ మేడం వాళ్ళు అయితే ఐ థింక్ మీ క్లాస్లో ఇవి చెప్పింటే చూసుకొనండి, ఏం కాదు. అంటే అల్గారిథం అప్రోచ్, ఎలా అప్రోచ్ అవ్వాలి అల్గారిథంకి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం అంటే ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అల్గారిథంకి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్, ఎలా ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు తెలిసింటే అటెంప్ట్ చేయండి, అంటే మీరు చూసుకొనండి. సో ఇది చూసుకొనండి, మాకు అడిగినారు అనుకుంటా ఐ థింక్ 2 మార్క్స్కో ఐ థింక్ టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. సో అంటే ఎలా అంటే సో సి ప్రోగ్రామింగ్ అనేది టాప్ టు డౌన్ అనేది ఉంటుంది అనమాట అప్రోచ్ అనేది. సో బాటమ్ టు టాప్ అని అప్రోచ్ అనేది అది ఉంటుంది, కొంచెం చూసుకొనండి. సింపుల్ టాపిక్, అంత కష్టమైనది అయితే కాదు. సో సి ప్రోగ్రామింగ్ అనేది ఐ థింక్ టాప్ టు డౌన్ అప్రోచ్ అనమాట. సో ఇది కూడా సపోర్ట్ చేస్తుంది, అది ఏంటో డిఫరెన్స్ బిట్వీన్ ఏంటో చూడండి. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఐ థింక్ దీన్ని డెఫినేషన్ కానీ ఎలా వర్క్ అవుతుంది అది దీన్ని అయితే టెస్ట్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, ఇదైతే మీకు ఇప్పుడు ఒకమారు మీ క్లాసుల్లో చెప్పినంటే దాన్ని ఒకమారు అయితే రివైజ్ చేయండి. మీకైతే అడగడు, ఇది అవాయిడ్ చేసేస్తాడు, ఇది అస్సలు అడగడు. ఒకవేళ మీకు కర్మకాలు అడిగితే ఏం చెప్పలేము. సో చూసుకోనండి, ఒకమారు అయితే మీరు క్లాసెస్లో చెప్పింటే ఖచ్చితంగా చూసుకోండి, దీన్ని మ్యాక్సిమం చెప్పరు దీన్ని. సో చెప్పారనుకోండి ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో దట్స్ ఇట్, ఇదన్నమాట మన వీడియో. సో టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే ఏంటి లేదు, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో నాకు డెఫినేషన్ తెలుసు. సో ఇప్పుడు ఐ థింక్ ఎగ్జాంపుల్గా ప్రిమిటివ్ డేటా టైప్స్ కానీ వేరియబుల్ అనుకోండి. సో వేరియబుల్కి సింపుల్గా వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ స్టోరింగ్ ఏ వాల్యూ, అలా ఏమన్నా కొంచెం ఓన్గా రాసామనుకోండి మార్క్స్ వేస్తాడా అంటే వేస్తాడు, కానీ ఫుల్ మార్క్స్ వేయడు, తక్కువ మార్క్స్ వేస్తాడు, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. మీకు మొత్తం టాపిక్ తెలుసు, నేను ఓన్గా రాస్తాను అంటే రాయొచ్చు, నేను ఓన్గానే రాశాను, బట్ మార్క్స్ అనేది కొంచెం తక్కువ పడతాయి. సో డెఫినేషన్స్ కూడా చూసుకోండి, ఒకవేళ డెఫినేషన్ మీకు గుర్తుకు రాకపోతే ఎగ్జామ్లో అప్పుడు ఓన్గా రాయండి. సో దట్స్ ఇట్ అనమాట. చాలామంది డౌట్ ఉంటుంది, ఆ డౌట్ అనేది నాకు ఉండే, బట్ నేనైతే ఓన్గానే రాశాను. ఏది
నేర్చుకోనిలేదు నేనైతే. సో ఫస్ట్ యూనిట్ కూడా నేను అంత స్ట్రెస్ తీసుకోలేదు. బట్ ఐ థింక్ మాకు ఇదే వచ్చింది మాకైతే. ఇది ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ అడిగిండు మాకు. సో కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం పేర్లు అయితే మార్చి క్వశ్చన్లు అడుగుతున్నాడు. దాన్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదనమాట. సింపుల్ చూడండి. సెకండ్ యూనిట్లో ఏమన్నా ఉందా? సెకండ్ యూనిట్లో ఏమీ లేదు. సో నన్ను అడిగితే సెకండ్ యూనిట్ చాలా ఈజీ టాపిక్. సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్లో అరేస్. బట్ అరేస్లో ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతూ ఉంటుంది అనమాట ప్రోగ్రామ్స్ అడిగినప్పుడు. సో దట్స్ ఇట్. సో మీరు ఎలా రాయాలి అంటే ఫస్ట్ యూనిట్ అయితే కామన్, మీరైతే మొత్తం తిరిగినాయి కాబట్టి ఏముండదు. బట్ 2 మార్క్స్ ఎలా అడుగుతుంటాడంటే ఒకసారి చిన్న ఐ థింక్ 5 లైన్స్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాడు. అంటే స్లాష్ ఇంక్లూడ్ ఏం పెట్టాడు. బట్ ఏదో ఒకటి ఇంట్ ఏ ఈక్వల్ టు అనేదో ఇచ్చేసి దాని అవుట్పుట్ అయితే గెస్ చేయమంటాడు. సో అలా ఇస్తాడు. ఒక 2 మార్క్స్కి ఎక్కువ అడగడు. సో అలా ఉంటుందన్నమాట ప్యాటర్న్. సో నాకైతే ఇప్పుడు ఇంకా అరేస్, స్ట్రింగ్స్, ఫంక్షన్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇదన్నమాట ఇలా ఉంటుంది స్ట్రక్చర్ అయితే. బట్ చాలామంది దీనైతే కష్టం అనుకుంటుంటారు. సో ఇదైతే నిజంగా అంటే మనకి ఎప్పుడు ఇంటర్లో కానీ ఇంటర్మీడియట్ కానీ ఎక్కడైనా మనకి ఇదైతే అంటే అసలు మనం వినింటాం కాబట్టి కొంచెం టఫ్గానే ఫీల్ అవుతుంది. బట్ మనం ఒక స్ట్రాటజీ పరంగా ఫాలో అయినాం అనుకోండి సింపుల్. నేను ఇప్పుడు ఇచ్చే లాస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ మీరు ఏం తంటలు పడతారో పడండి. సో ఫస్ట్ యూనిట్ మీరు తంటలు పడుకోకున్నా కూడా ఈజీగా అయితే మీరు అటెంప్ట్ చేస్తారు దాన్ని. అంత కష్టమేమి ఉండదు ఫస్ట్ యూనిట్. బట్ దీంట్లో మెయిన్లీ ఇంపార్టెంట్ అన్నారనుకోండి, సో ఇదే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అన్న, బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ అన్న ఇదే. అదిను హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. నెక్స్ట్ దీనిలో అల్గారిథమ్స్ గురించి ఏమన్నా అడుగుతాడు అనుకోండి. సో ఫ్లో చార్ట్స్, సూడో కోడ్, టైప్ కన్వర్షన్ మ్యాక్సిమం అడగడు. సో డేటా టైప్స్, సో ప్రిమిటివ్ డేటా టైప్స్ కానీ వేరియబుల్స్ కానీ. సో ఇవి దీంట్లో ఇంపార్టెంట్ అని ఏం చెప్పలేము, ఎలా అడుగుతాడో చెప్పలేము ఫస్ట్ యూనిట్. బట్ దీని అయితే చూసుకోండి, ఫస్ట్ యూనిట్ అనేది అంత కాంప్లెక్స్ అయితే కాదు. సో ఇంకా కంట్రోల్ స్ట్రక్చర్ సంబంధించి టిప్ ఏంటంటే ఒక్క వీడియో చూసేయండి. ఓకే, ఫర్ లూపు, కండిషనల్ స్టేట్మెంట్స్ ఒకటి, నెక్స్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ అయిపోతుంది. సెకండ్ యూనిట్ కథం. సో దానికి సంబంధించి డెఫినేషన్స్ ఒక దగ్గర రాసుకోండి. అరేస్ అండ్ స్ట్రింగ్స్ అదొక వీడియో చూసారనుకోండి. అరేస్ మీద ఒకటి, స్ట్రింగ్స్ మీద ఒకటి, అదొక వీడియో అయిపోయి ఆ టాపిక్ అయిపోతుంది. అరేస్ మీద ఈజీ అనమాట. మీకు అరేస్ అంత కష్టం ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది అరేస్. సో దాంట్లో ప్రోగ్రామ్ అడిగితే ఒకవేళ కష్టంగా అనిపిస్తుంది కానీ ఇంకెలా అడుగుతాడో చెప్పలేము అన్నట్టు, మనం గెస్ చేయలేము అసలుకి. సో అది ఇంకా పాయింటర్స్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది ఐ థింక్ పాయింటర్స్లో. సో దాన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి అంతగా మాట్లాడలేదు. సో ఫైల్ హ్యాండ్లింగ్ అనేది మీ ఇష్టం అనమాట. అది మీకు చాయిస్ యాకట్లు నేను చెప్తున్నాను. మీరు మ్యాక్సిమం ఈ ఫంక్షన్స్ అనే టాపిక్స్ ఒకటి చూసుకున్నారంటే గ్యారంటీగా అటెంప్ట్ చేస్తారు. నేను చెప్తున్నా మీకు ఫంక్షన్స్ పైన వచ్చినా కూడా, ఒకవేళ పైన లైట్గా ప్రోగ్రామింగ్ వచ్చినా కూడా ఫంక్షన్స్లోంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరైతే అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా సింపుల్గా అడుగుతాడు అనమాట దీన్ని. సో అది సింపుల్. సో ఇదన్నమాట మన వీడియో. సో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో సరిగ్గా అర్థం కాకున్నా కూడా ఓకే, ఈ ఫార్మేట్లో చదువుకుంటే మనమైతే పాస్ అవ్వచ్చు అని ఒక మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇదన్నమాట మన వీడియో. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో మీరు నాకు ఈ పీడిఎఫ్ అయితే మీకు ఏదైనా చెప్దామన్నప్పుడు ఈ పీడిఎఫ్ అయితే దొరికిందనమాట నాకు. సో దీన్ని అయితే మీరైతే రెఫర్ చేయొచ్చు. JNTUK వెబ్సైట్ అనమాట ఇది. అంటే నేను ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్కి ఒక పీడిఎఫ్ కావాలని నేను దానికి సంబంధించి ఎదుగుతుంటే ఇదైతే దొరికింది. సో సింపుల్ అనమాట, ఏం ఉండదు దీంట్లో కూడా. అదే ఏమి ఇంకా సిలబస్ కాపీ ఏముండదు. సో దీంట్లో మీరు అదే చూసారనుకోండి అంతా ఇదే. ఉంటుందన్నమాట, ఏం ఉండదు ఇక్కడ. సో 4th జనరేషన్, 5 జనరేషన్స్, మెమొరీ యూనిట్. సో మెమొరీ యూనిట్ సంబంధించి ఇదనమాట. ఆ బస్సెస్ గురించి అడిగాడు. సో బస్సెస్ అదే అనమాట, మెమొరీ యూనిట్లో ఇవన్నీ వస్తాయి. సో ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మొత్తం ఇవన్నీ ఉంది. సో మీకు ఒకవేళ పీడిఎఫ్లో ఒకవేళ లేవన్నా కూడా ఆన్లైన్లో కొల్లకి దొరుకుతాయి అనమాట. సో అన్నీ అయితే మీరే చూసుకోవచ్చు. బట్ ఏదైనా కూడా డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మార్క్స్ అయితే ఎక్కువ పడే అవకాశం ఉందన్నమాట. సో గ్రాఫ్ రిప్రజెంటేషన్కి అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. దట్స్ ఇట్ అనమాట. ఎందుకంటే నేను కూడా రాశాను అనమాట అప్పుడు. బట్ ఏదో అటెంప్ట్ చేసామా లేదా అన్నట్టున్నాము. సో మార్క్స్ అయితే తక్కువ వచ్చాయి. సో మీరైతే అలాంటి తప్పు అయితే చేయకండి, నీట్గా రాయండి.
సో నీడి రాకపోయినా కూడా డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ పేపర్స్ అయితే కొంచెం ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.